సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మనం ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద అరటి మార్కెట్ అయిన రావులపాలెం మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలతో పాటు అనేక జిల్లాలకు ఇక్కడ నుంచి మన అరటిపళ్ళు ఎగుమతి అవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తం, అంటే అరటి రైతాంగం మొత్తం తాము పండించిన అరటికెలల్ని ఇక్కడికే తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ మార్కెట్ యార్డ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దళారులు ఎవరు ఉండరు. కొనుక్కునేవాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు, అలాగే అమ్మడానికి వచ్చిన వాళ్ళు ఏ రైతైనా అమ్మడానికి రావచ్చు. వాళ్ళ మధ్యలో దళారులు ఉండరు. వాళ్ళు ఎంత రేటు చెప్తారో ఆ రేటుకి మాట్లాడుకుని వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు అమ్ముకుంటారు. అలాగే ఇక్కడ ఈ ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు కానీ అలాంటివి ఏమీ ఉండవు, దళారీతనం ఉండదు. అందుకని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చుట్టుపక్కల ఉన్న అరటి రైతులందరూ ఉదయాన్నే వచ్చి ఇక్కడికి తాము పండించిన గెలల్ని ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. అయితే సీజన్ పరంగా చూసే బిజినెస్ కాబట్టి దీనికి ఆటుపోట్లు ఉంటాయి. మొన్న ఇందాక మనం అడిగితే చెప్పారు, ఏప్రిల్ వరకు ఇక్కడ చాలా మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఉంది కదా అనుకుని రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న వ్యాపారులు అడ్వాన్స్ ఇచ్చేశారు. తీరా చూస్తే ఈ మే, జూన్, జూలై నాటికి ఆ రేటు పడిపోయింది. దాంతో అలాగే ఎక్కడా పండగలు అవి లేకపోవడము, పెళ్ళిళ్ళు అవి కూడా తగ్గడము, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, వర్షం ఎక్కువగా రావడము, వీటి వల్ల కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. అసలు ఈ మార్కెట్ యార్డ్లో ఇక్కడికి వచ్చే రైతులకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, అసలు అరటిని నమ్ముకున్న రైతులు నష్టపోతున్నారా, లాభపడుతున్నారా, ఒకవేళ నష్టపోయినా వాళ్ళు ఇంకా దీన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు, లాభపడితే కొత్తగా ఎవరైనా రైతులు వస్తున్నారా, ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళకి ఏమైనా సాయం అందుతోందా, బ్యాంకుల నుంచి ఏమైనా సాయం అందుతోందా, ఇలాంటి వివరాలన్నీ రైతులను అడిగి తెలుసుకుందాం. మాసిరెడ్డి వీరాజ్ అన్న పేరు. ప్యాకింగ్ చేయడం వల్ల కాయ నలగకుండా కాయ ఫ్రెష్గా వెళ్తుందండి. అంటే ఎక్కడికి పంపిస్తున్నారండి? ఇచ్చాపురం, నర్సంపేట, శ్రీకాకుళం, పలాస, టెక్కల ఇలాగెళ్తాయండి. ఇలా ప్యాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటామండి. 100 మంది. రోజుకి ఎన్ని ప్యాక్ చేస్తారు? అంటే సామకారులు చేయించిన బట్టి అండి. మున్సిపాలిటీ అయితే చేయించరండి, మున్సిపాలిటీ కాకపోతే చేస్తారండి. అంటే ఇవి ఏ పళ్ళు వస్తాయి ఇక్కడ ప్యాకింగ్? కొప్పర, చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి, పచ్చ అంటే బుసవలి అండి, బొంత అవి వస్తాయండి. అంతేనండి. అంటే ప్యాకింగ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? గెలకొచ్చి 2 నిమిషాలు పడుతుంది అంతే. రోజుకి మీరు ఒక్కళ్ళు రోజుకి ఎన్ని ప్యాక్ చేస్తారు? 200 అండి. మీరు 200 చేస్తారు. మీకు ఎంత ఇస్తారు రోజుకి? అంటే మాకు గెలకొచ్చి 4.5 వస్తుంది. 4.5 అంటే 4 రూపాయలున్నర. 4.5 రూపాయలు వస్తుంది. పొద్దున్న ఎన్నింటికి వస్తారు, ఎన్నింటికి వెళ్తారు? 8ంటికి వస్తామండి. అంటే ఎప్పుడు అయిపోతే పని అప్పుడు అయిపోతామండి. ఇలా ఇప్పుడు ప్యాక్ చేస్తున్నవి ఈ రోజే పంపించేస్తారా, మళ్ళీ ఎప్పుడైనా అంటే పంపించేస్తారు? ఇప్పుడే పంపించేస్తారు. నా పేరు కొవ్వులు వీరిద్దండి, మాది రావులపాలెం. మేము పైకి ఎక్స్పోర్ట్ చేస్తుంటామండి. అంటే కమిషన్ పుట్లు వేసుకుంటుంటామండి. అక్కడ అమ్మేసి ఎంత అమ్మితే అంత వాళ్ళు కమిషన్ తీసుకుని మా డబ్బులు ఇస్తారండి. అంటే
అంటే ఏ ఏ పళ్ళు కొనుక్కుంటారు మీరు? కొరపారు కొంటామండి, అమృతపాణి కొంటాం, బుసావలి కొంటాం, ఎర్ర అరటి కొంటామండి, బొంత కొంటాం, అన్ని రకాలు ఉంటాయండి. ఏది బాగుంటే అది కొంటామండి. అది ఎక్కడెక్కడికి పంపుతారండి? ఆ, మాకు ఉంటామేమో వైజాగ్, గాజువాక, అనకాపల్లి, ఇంకా దూరం అయితే భువనేశ్వరం దాకా వేస్తామండి. భువనేశ్వరి దాకా వెళ్తాం. ఆ, ఈ లోకల్ అయితే మాత్రం డైలీ ఎన్నో కన్నా వెళ్తుంటాం. అనకాపల్లి, గాజువాక, వైజాగ్ పూర్ణ మార్కెట్. ఇలా మీలాగా కమిషన్ ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు ఈ రావులపాలెం మార్కెట్ లో? ఉంటారండి. అంటే కమిషన్ అంటే ఇక్కడ రేట్లకు కొంటారండి, మేము రేట్లకు కొనమండి. అంటే రేట్లకు కొంటే కొన్ని మోసాలు జరుగుతాయని మేము కమిషన్కి వేస్తామండి. కమిషన్కి వేసేసి వాళ్ళ కమిషన్ తీసుకుని 10% తీసుకుంటారండి. తీసుకుని మా డబ్బులు మాకు ఇచ్చేస్తారండి. లాస్ అయినా మాదే, లాభం అయినా మాదే. అదే అంటే కమిషన్ ఎలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు, మీరా వాళ్ళ? వాళ్ళే మనం నిర్ణయించమండి. వాళ్ళు అమ్మిన దానికి 100కి 10 రూపాయలు చొప్పున తీసుకుంటారండి. 1000కి 100 రూపాయలండి. 10,000 రూపాయలు సరుకు అమ్మితే ఇవి వాళ్ళదండి. ఆ టైప్లో తీసుకుని ఇస్తారండి మాకు. అది అలా మాకు బొక్కొత్తుంటే లాభం పోనీ డబ్బులు అని చెప్తాం. అలా ఏమన్నా మిగిలిన అంటే ఏమన్నా 1000 రూపాయలు మిగిలిందని చెప్తాం. మీలాగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ మాలాగా అయితే ఒక 2-3 ఉంటారండి. మీ కమిషన్ కోళ్ళు రేట్లకి వేసి వాళ్ళు అయితే ఒక 60-70 మంది ఉంటారండి. రేటుకి కొని ఇంత పడింది అని చెప్పేసి రేటుకి వేస్తారండి. సైకిల్ ఇంత కొన్నామని వాళ్ళకి రేటుకి వేస్తారు ఆ నమ్మకం మీద. మనం ఇంకా అలాగే వేయమండి, ఎందుకంటే అది కొంచెం మోసం జరుగుద్దండి. దాని గురించి వేయం. ఇదైతే ఇంకెవరో మోసం చేయరండి. అతను అమ్మింది ఒకవేళ చేస్తే అతను చేయాలి తప్ప మేము మోసం చేస్తాక ఉండదు. అది మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇది? దగ్గర 40 ఏళ్ళు అండి. 40 ఏళ్ళు మట్టి మార్కెట్ కానుంది. గోపాలపురం ఉంది మాది. అది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. తీసుకొచ్చామండి ఇక్కడ. గెల 130 రూపాయలు, 150 రూపాయలు పడుతుందండి గెల. ఏమండి నేను 1200 అంటున్నానండి. ఒక 9 ఆ రేంజ్ లో వస్తున్నారండి. బుకింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఏం పళ్ళు అండి ఇవి? కొప్పరండి పళ్ళు అండి. అంటే దేనికి వాడతారు ఈ పళ్ళు ఎక్కువ? ఈ పూజలు కూడా పెడతారండి ఎక్కువ. దేవుడికి గుళ్ళగడ కట్టిస్తారండి. అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, పూజలు అవి తక్కువ ఉంటాయి కదా, అది ఏమైనా మీకు ఇబ్బంది ఉంటుందా? ఇబ్బందిగానే ఉందండి. ఇప్పుడు మార్కెట్ లేదండి. ఇప్పుడు ఇది వరకు మీద ఇప్పుడు లోడ్కి 600-700 తేడా అవుతుందండి. 500 కొనేది ఇప్పుడు 18, 17 ఆ రేంజ్ లో కొంటున్నారు. అంటే మీరు రోజు తేవడానికి మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మాకు అది 3 ఎకరాలు చేస్తున్నాం అండి. ఏమండి రోజు వస్తాయా? రోజు వస్తాను, రోజు తీసుకొస్తామండి. ఎన్ని చేస్తారు? రోజు 2 బళ్ళు తీసుకొస్తున్నాను. 2 బళ్ళు డైలీ. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ కొబ్బరి, అంటే మన అరటికి సంబంధించిన వ్యవసాయం? నేనైతే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 10 సంవత్సరాల నుంచి అండి. అంటే మీరు నష్టాల్లో ఉన్నారా ఇది సాగు చేస్తున్నందుకు? లాభాల్లో ఉన్నారా? అసలు ఎలా మామూలుగా ఉన్నారా? నష్టాలంటే అండి, సరుకు బాగా ఎక్కువ వచ్చేస్తే తక్కువ, సాగుకర్లు తగ్గిపోయారు అనుకోండి. సరుకు ఎక్కువ వచ్చింది అనుకో తక్కువ వచ్చిందండి. అదే సాగుకర్లు పెరిగి సరుకు తక్కువ వచ్చింది అనుకోండి రేట్ వస్తుంది అన్నమాట. ఏది మీకు ఈ కర్పూర పళ్ళకి ఏది సీజన్ అంటే కరెక్ట్ గా? శ్రావణ మాసం, కార్తీక మాసం వరకు కూడా పర్వాలేదండి. అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ తేడా వస్తుంది. మామూలుగా తినడానికి వాడడం అలాంటివి ఏమి చేయరా ఇవి? దేవుడు కాకుండా తింటారండి. ఇవి వైజాగ్, శ్రీకాకుళం, అటు సాలూరు అండి, అది తర్వాత వర్షాలు అది తింటారండి. ఇక్కడ మనకి ఈస్ట్ గోదావరి అండి, తర్వాత వెస్ట్ గోదావరి, చక్రగిరి ఎక్కువ తింటారండి. కొప్పరు తినరండి. ఇప్పుడు మరి విజయవాడ అటువైపు ఏమైనా పంపుతారా ఇలాంటి వాళ్ళు? అంటే అక్కడ సరుకులు అయిపోతే వెళ్తాయండి అక్కడి నుంచి. 60,000 అండి ఎకరానికి సిక్కు. గెలక 300 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఇక్కడ అమ్మకం చూస్తే 200. గెల అక్కడ చేలోంచి ఇక్కడ తెచ్చేందుకు 50 రూపాయలు అంటారు. రైతు పరిస్థితి అయ్యమైంది ఉందండి. మార్కెట్ అంటే ఒక 2 నెలలు అమ్మితే 3 నెలలు వీక్నెస్ అండి, అమ్మదండి. అమ్ముతుంది ఆ 2 నెలలు మార్కెట్ని బట్టి గెల కొనేసుకుంటారండి ఇక్కడ రైతు. అంటే ఎప్పుడు అమ్ముద్దో ఎప్పుడు అమ్మదో తెలియదండి. ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయండి. చేతం ఇప్పుడైతే ఇండివిజువల్గా బాగోలేదండి. ఒక అంచనాగా అయితే అండి, శ్రావణ మాసం వస్తే ఏమన్నా కొంచెం రిలీజ్ అమ్ముద్దని కాబట్టి ఈ సరుకులన్నీ అయిపోతాయండి. తయారు పక్కన కాదు, ఆగదండి, సరుకు ఆగదు. కొన్ని శ్రావణ మాసం దాకా ఏదో జాతకాలు నిలబెట్టుకుంటూ పూసేసుకుందామంటే గెల్ల ముగ్గిపోతాయి. గెల్ల ముగ్గిపోతే ఇక్కడ ఒకటి వస్తే పచ్చిగెల 100 అమ్మితే ఇది 50 అమ్ముతుంది. పరిస్థితులు అయ్యా అలా ఉందండి. అంటే రైతుల పరిస్థితి, అరటి రైతుల పరిస్థితి బాగలేదంటారు? బాగలేదండి. కర్ర 100 రూపాయలు అండి, 60,000 రూపాయలు సిద్ధండి. కూలి రైతుకి 2,000 రూపాయలు పిండి పడతాయండి. 700 రూపాయలు కూలి పని అండి.
టిఫిన్ పెట్టి 750 అవుతుందండి రైతు. అది చేత ఏంటంటే పరిస్థితులు అలా ఉన్నాయండి. చిల్లర సంచి చేసుకుందామంటే చేయలేమండి ఉన్న పరిస్థితులు పెట్టాలి. ఈ కర్రకు 100 అయితే 2 కోట్లకే పనిచేస్తుంది ఏదో కర్ర. ఉన్న టైంకి పనిచేయదు. ఉన్న మళ్ళీ దొలకైపోతాను. అని చేత ఏంటంటే ఈ 3 నెలలు అమ్మింది అనుకుంటామండి. 3 నెలలు అమ్మాక మళ్ళీ 3వ నెల 4వ నెల వచ్చినప్పుడు మళ్ళీ మీకు తగ్గిపోతుంది అన్నమాట. ఆ రకంగా రైతుకు ఎలా ఉండాలంటే అండి 7 కొప్పరు అమ్మిందండి. రైతు ఎకరం వేసేది ఇంకో ఎకరం వేస్తున్నాడండి. రైతుకి రైతే శత్రువు అవుతున్నాడు. రాళ్ళ నుంచి వచ్చామండి మేము. రాళ్ళ నుంచి వచ్చాం. ఈ ఎర్రగల్లు అట్టుకుని సగిన గిట్టుబాటు ఏమి లేదండి. ఈ సరిగ్గా కొట్టలేదు. మేము అమ్మాం, ఇక్కడికి వచ్చి సరిగ్గా రేట్ లేదు. ఈ కూలి పనులు కూడా గిట్టుబాటు అవ్వట్లేదు. గెలకొచ్చి 400 పెట్టుబడి అయిపోతుంది. రైతుకి ఏం గిట్టుబడి లేదండి గెల్లం. మేము రాళ్ళ నుంచి ఇక్కడికి రావులపాలెం తీసుకురావాలి గెల్లం. తీసుకున్న వాడికి 300 రూపాయలు లోడ్ ఎట్టుకొచ్చిన వాడికి. ఆ కిరాయిలు కూడా మాకు రావట్లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాడు రైతు అన్నవాడు. అసలు ఈ ఎర్ర చక్కెరకేళి ఎవరికి ఎక్స్పోర్ట్ అవుతుందండి? ఈ ఎర్ర చక్కెరకేళి ఎక్స్పోర్ట్ అంటే బయటికి ఎక్స్పోర్ట్ అవుతుందండి కంపెనీలకి. తిండికి ఏం కాదండి. ఇది ఏ కెమికల్లోకి కొంటున్నారు. తిండి తక్కువ, కంపెనీలకి ఎక్కువ. అదండి. మీకు ఈ బ్రీడ్ ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది, ఎన్నాళ్ళు అయింది దొరికి? ఇదే వేస్తున్నారా, మామూలు చక్కెరకేళి కూడా వేస్తారా? మామూలు చక్కెరకేళి వేస్తామండి, కొప్పూర వేస్తాం, ఎర్ర చక్కెరకేళి వేస్తాం. అదండి. భూసవళ్ళు కూడా వేస్తాం. వీటిలో దేనికి రేట్ ఎక్కువగా ఉందండి? మొన్నటిదాకా దీనికే రేట్ ఎక్కువ ఉందండి. మొత్తం ఇప్పుడు ఏం పోయింది. ఇప్పుడు కొప్పూర కూడా పోయింది రేటు. రైతుల పరిస్థితి బాగాలేదండి. బాగాలేదండి. రైతుల పరిస్థితి మామూలుగా కాదండి. పెట్టుబడులు కూడా రావండి. చేలు సిత్తి చేస్తున్నాం, రైతుకి సిత్తి ఇవ్వాలి, మాకు పెట్టుబడి లేదు. అదండి. మీరు ఎన్నాళ్ళ నుంచి కౌలు రైతుగా ఉన్నారు? మించిలో 20 సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నాం. ఈ వ్యాపారం చేస్తానే ఉన్నాం. ఇలా అడ్డు తోటలు వేయటం, రాళ్ళపొలం రావటం, వేసుకోవటం, అమ్ముకోవటం, వాళ్ళకి చిత్తులు జరిపెట్టడం కూలీళ్ళకి. ఇదండి. ఇప్పుడు కూలి పని రావట్లేదండి. ఎవరైనా నష్టపోతున్నారండి? నష్టమేండి, ఇంకా మామూలుగా కాదండి. ఇంకా దీనికి పర్యవసానంగా ఇంకేమైనా చేద్దామని అనుకుంటున్నారా వ్యవసాయంలో? వ్యవసాయం ఏముందండి, మార్చుకుందామంటే మళ్ళీ అన్ని తీయాలి. అదండి, మార్చుకుందామంటే మళ్ళీ తోటలన్నీ తీయాలి. మళ్ళీ ఇంకో దానికి మాత్రం రేటు ఉంటుందని గ్యారంటీ ఏంటి? మరి వేయాలి కదా. ఉన్నా లేకపోయినా వేయాలి. రైతు చేసే పని రైతు చేయాలి. అదండి. ప్రభుత్వాల వైపు నుంచి ఏమైనా సహకారం ఉందంటారా? లేదండి. అసలు ఈ తోటలకి ప్రభుత్వం ద్వారా ఏమి లేదండి. అసలు. అంటే ఎప్పుడైనా ఈ వరదలు అలాంటివి వస్తే గనక ప్రభుత్వం నుంచి సాయం అందుతుందంటారా? ఎప్పుడు లేదండి. అడ్డు తోటలకు ఎప్పుడూ ఇచ్చారు వెనక. ఇప్పుడు మళ్ళీ లేదండి. ఒక 10 సంవత్సరాల నుంచి లేదు. అదండి. టోటల్ రూపాయలు ఇది వరకు రాసేవారు. ఇప్పుడు అది రాయట్లేదండి. టోటల్ గా రైతు పరిస్థితి ఏంటంటారు? ఇంకా అధ్వానంగా ఉంది. అదండి. ఏం బాగోలేదండి రైతు పరిస్థితి. నా పేరు నామాల సుప్రసాద్ అండి. నేను రావులపాలెం అరటి మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ రావులపాలెం అరటి మార్కెట్. ఈ మార్కెట్కి ఒక 7-8 రకాల అరటికెళ్ళు వస్తూ ఉంటాయి. అంటే మన ఆంధ్రాలో ఎక్కడా లేని సరుకులు అన్ని ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇది 364 రోజులు రన్నవి మార్కెట్. ఇది అంటే కాలానికి అనుకూలంగా ఉంటాయి ఇక్కడ గెల్లో. ఇప్పుడు మే నెల కాడి నుంచి ఆగస్టు దాకా ఎక్కువ సరుకు వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడికి సరుకులు 4 రకాల 5 రకాలు వస్తాయండి. ఒకటి చక్కెరకేళి వస్తుంది, కర్పూర వస్తుంది, ఎర్ర చక్కెరకేళి వస్తుంది, బుసవలి వస్తుంది, అమృతపాణి వస్తుంది, బొంత వస్తుంది. ఈ 5 రకాలు కూడా బాగా విపరీతంగా ఈ కోనసీమ రైతులందరూ పండిస్తారు. ఇక్కడ నేరుగా రైతు వచ్చి అమ్ముకునే మార్కెట్, ఏకైక మార్కెట్, కమిషన్దారులు లేని మార్కెట్ రావులపాలెం అరటి మార్కెట్. ఇక్కడ నేరుగా రైతుకి దగ్గర సావుకారు కొనుగోలు చేసుకుని మనం నచ్చిన మార్కెట్లు పట్టుకెళ్ళచ్చు. అలాగే ఆంధ్రాలోని చక్కెరకేళి, కర్పూర ఎక్కువ వెళ్తాయి. బీహార్ కానీ బెంగాల్ కానీ కొప్పర్ ఎక్కువ వెళ్తుంది, అమృతపాణి ఎక్కువ వెళ్తుంది. అలాగే మద్రాస్ కానీ కేరళ కానీ అయితే రెడ్ ఎర్ర చక్కెరకేళి ఎక్కువ వెళ్తుంది. అంటే ఎన్నో జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి ఉన్న రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. ఆ తోటల్లో కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక్కడ కాలానికి అనుకూలంగా అమ్ముతూ ఉంటుంది మార్కెట్. అంటే కార్తీక మాసంలో ఒకలాగా అమ్ముద్ది, జనవరి ఫిబ్రవరిలో ఒకలాగా అమ్ముద్ది, ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఒకలాగా అమ్ముద్ది. మొన్నటిదాకా ఏప్రిల్ మే నెలలో అయితే అరటి కర్పూర బాగా గిరాకీ ఉన్న రోజులు. అలాగే చక్కెరకేళి కూడా ఇది పనమ తెగులు వచ్చి మొత్తం ఇక్కడ రైతుల దగ్గర ఆగట్లేదు, చేలు పాడైపోతున్నాయి. అందువల్ల చక్కెరకేళి ఎప్పుడు తగ్గట్లేదు. 500-600 ఎప్పుడు తగ్గట్లేదు రావులపాలెం మార్కెట్లో.
మంచి సైకిల్ ఉందంటే ఇక్కడ 4200 4300 చక్కెరకెళ్ళి 6 గెలలు వెళ్తున్నాయి. అలాగే ఈ మార్కెట్లో రకరకాల రేట్లు, నచ్చిన రేటు కొనుక్కుని వెళ్ళి ఏకైక మార్కెట్ రావులపాలెం అరటి మార్కెట్. ఇక్కడ కూడా సాగుకారులకి అనుకూలంగా అయిపోయి పక్కన ఉండటం వల్ల మనకి వెహికల్ కూడా బాగా దొరికితే ఎక్కడికైనా సరే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లేబర్ ఇబ్బంది గట్ట ఉండదు. ఎగుమతి చేసుకోవడానికి కానీ, రైతుల దగ్గర కొనుగోలు చేసుకోవడానికి కానీ, రైతుల దగ్గర మోసం గట్ట ఉండని మార్కెట్ ఏకైక మార్కెట్ రావులపాలెం అరటి మార్కెట్. ఇది రావులపాలెం పరిస్థితి. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇది. మొన్న ఒక 2 నెలలు బాగుందండి, ఇప్పుడు బాగా డౌన్గా ఉంది. ఇప్పుడు అయితే 7 కర్రలు కలిసిది 11 12 నడుస్తున్నారు. ఏంటి ఏం పళ్ళు అండి ఇవి? చక్కెరకాయలు పళ్ళు అండి. అంటే మీరు చక్కెరకెళ్ళే తప్ప ఇంకేమైనా చక్కెరకాయలు వేస్తాం, కొబ్బరి వేస్తాం, ఎర్ర చక్కెరకాయలు వేస్తాం. మొన్న కొబ్బరి అయితే ప్రత్యేకంగా 1100 2 వెళ్ళి అది కూడా డౌన్ అయిపోయి 1200 ఈ రూపాయలకు వస్తుంది. కొబ్బరి కూడా అంతే. ఎర్ర చక్కెరకాయలు గెల 500 మింది, అది మళ్ళీ 200కి వచ్చింది. ఇప్పుడు ఈ ఈ వీటికి సంబంధించి ఏదైనా నష్టం వస్తే ఎవరు భరిస్తారు? మీరేనా? రైతే భరాయించాలండి. రైతే కొనుక్కున్నాడు అనుకో, కొనుక్కున్నవాడు భరాయించాలి. ఏమున్నది, గెలక రూపాయి 2 రూపాయలు తీస్తారు కొన్నవాడు. అయితే 100 లెక్కన కొంటారు. 100 1500 అని 2000 అని ఆ లెక్కన గెల 1200 ఆ రకం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మార్కెట్ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం? మార్కెట్ వల్ల రైతులకి ఏంటి ఉపయోగం? రైతులు తెచ్చి ఇక్కడ అమ్ముకుంటా ఉపకారం ఉందండి. వాళ్ళకి వాచ్ గీసి ఏమి ఉండేది కాదు. ఇంత ముందు అయితే 2 రూపాయలు ఎడాపెడ 2 రూపాయలు పోసేవారు. రైతు అమ్ముకుంటాకే, రైతు కొనుక్కున్న వాడికే 80 పైసలు 70 పైసలు గెలకి ఇవ్వాలి. చుట్టినోడికి 10 ఇవ్వాలి. ఎగుమతికి మళ్ళీ ఏరుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అంటే మధ్యలో దళారులు ఉండడం, మధ్యలో ఉన్న దళారులు ఉన్న వాళ్ళకి పెద్ద ఏమి ఉండదు. మీకు 100 గెల్ల కొన్నారని 100 గెలకు వచ్చి 2 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి ఏమి ఉండదు. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఇది నేను చేస్తాను 40 సంవత్సరాలు అండి. ఇక్కడ పోనీ అమ్ముతాం, ఆదరికి ఇద్దరికి ఏం లేదు. రాయుడేశ్వరరావు నా పేరు. 10 సంవత్సరాల మట్టి చేస్తున్నాను. మార్కెట్ అంటే అమ్ముకుంటాక బాగానే ఉందండి. మరి మార్కెట్ మన సొంతంగా ఎంత కావాలి అంత అమ్ముకోవచ్చు. కొనుక్కునే కూడా ఎంత కావాలి అంత కొనుక్కోవచ్చు. మేము 500 చెప్పుకొని 500 కొంటారండి. వాళ్ళు 1500కి 1600కి 1300కి అడుగుతారు. మన నచ్చి తెచ్చుకొని నచ్చకపోతే ఇవ్వకూడదు. మార్కెట్ అంటే మామూలుగా అరటిపళ్ళ సీజన్ కాదా? మార్కెట్ ఎలా ఉంది? ఏడైతే బాగానే ఉందండి. నిరుడు అసలు ఇదే బండి 700 800 వచ్చిందండి నిరుడు కట్టండి. ఈ ఏడు పండుగల నుంచి బాగా అమ్ముతున్నాం మార్కెట్. గాలి వచ్చినా మేమే పడాలి, కర్రీ కూడా మేమే పడాలి, ఎండకైనా మేమే పడాలి, వానకైనా పడాలి, కరెంటు పోయినా మాకే బాధ. అందరికి అన్ని రైతులే పడాలి. అదండి. మీకు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి? ఏమి లేవండి. మాకు సొంతం ఏమి లేదండి, కోళ్ళకి చేస్తాం. అంటే ఇది పండినా పండకపోయినా చిత్తాలకి ఇచ్చేయాలండి. పనులకు వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరండి. గవర్నమెంట్ ఏమో పనులు ఎట్టింది కానీ ఉపయోగం పనులు ఆ పని చేసి 3 నెలలు కూడా ఎవరో పనులకు రావట్లేదండి. నా పేరు కర్రి కొండారెడ్డి. నేను ఈ వ్యాపారం 1983 నుంచి కూడా ఇక్కడ చేస్తున్నాను. ఈ యార్డు 1997లో వచ్చిన తర్వాత ఇక్కడికి మొత్తం రైతులు ఇంటి వ్యాపారస్తులు ఇంటి యార్డులో రావడం జరిగింది. అప్పటి నుంచి ఏ ఆటంకం లేకుండా ఈ యార్డులో వ్యాపారం బాగా జరుగుతుంది. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఒక నెల అమ్ముతుంది మార్కెట్. ఆ నెల అమ్ముతుల్లోకి ఇక్కడ సైకిల్ మీద తెచ్చి వ్యాపారస్తులు అందరూ వెళ్ళి రైతుల దగ్గర విపరీతమైన రేటు కొనేస్తున్నారు. మొన్నటి వరకు 3000 రూపాయలు అమ్మి సైకిల్ ఇవాళ 1500 రూపాయలకు వచ్చేయింది. దానికి కారణం ఏంటంటే విపరీతమైన వర్షాలు, ముహూర్తాలు ఏమీ లేవు ఎక్కడ కూడా. మా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఒరిస్సా వెళ్తుంది. ఒరిస్సా, బీహార్ ఈ లోకల్ తక్కువ. ఒరిస్సా ఖరీదు ఉంటేనే ఇక్కడ మార్కెట్. ఆ ఒరిస్సా కూడా ఈ మధ్యన మొత్తం విపరీతమైన వర్షాల వల్ల అక్కడ కూడా మార్కెట్ బాగా డౌన్ అయిపోయి ఇక్కడ ఎవరో ఆర్డర్ చెప్పక 3000 సైకిల్ ఇక్కడ ఈ వేళ 1500 రూపాయలకు వచ్చేయింది. తోటలు కొన్న వాళ్ళు అందరికీ లాసే. మరి లాస్ అని చెప్పి మరి లాభం వచ్చినప్పుడు ఏమో రైతుగా ఏమంటాడో, మీరు లాభం వచ్చినప్పుడు మాకు ఇస్తారా, మీరు ఇప్పుడు లాస్ వస్తే మరి లాస్ అంటున్నారని చెప్తే, ఇప్పుడు రైతు కూడా ఎలా ఉందంటే ఒక రేటు మాట్లాడుకున్న తర్వాత మొత్తం డబ్బులు అంతా కట్టించేసుకుంటున్నాడు. ఇలా చేస్తున్నారని, ఇది లాస్ వస్తే తగ్గిస్తున్నారని చెప్పి ఇవాళ 300 రూపాయలు రేటు కొంటే మాకు 1000 గెలలు ఉన్నాయి, 3 లక్షలు కట్టేయండి అని కట్టించేసుకుంటున్నాడు. అది 300 రూపాయలు కొన్నది ఒక టైంలో 400 వెళ్తుంది. ఈ వేళ 150 రూపాయలు వస్తుంది. ఇక్కడ మార్కెట్ పరిస్థితి అలా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ అమృతపాణి కొంచెం మాదిరిగా
నిలబడ్డ స్టాండర్డ్ గాని. కర్పూరం విపరీతమైన డౌను, చక్కెరకాయలు కూడా పర్లేదు. అలాగే రెడ్ కూడా విపరీతమైన రేట్లు కొనేసారు. ఈవేళ రెడ్ కొన్న వాళ్ళు కూడా లాసే. కాకపోతే ఏంటంటే ఇక్కడ యాడ్లో మోసాలు అటువంటివి ఉండవు. డైరెక్ట్ ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు, ఎవరైనా అమ్ముకోవచ్చు. బ్రోకర్లు కానీ అటువంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్ ఎవరైనా సరే ఎంత 5 గేల కొనుక్కునేవాడు రావచ్చు, 1000 గేల కొనుక్కునేవాడు రావచ్చు. ఎవరికి అడ్డు ఉండదు. అంటే మీకు సీజన్ ఏది ఉంటుందండి? ఈ సంవత్సరం కూడా ఈ టైంలో సీజన్ మొన్నటి వరకు బాగానే ఉందా, సడన్ గా డౌన్ అయిపోయింది. సడన్ గా డౌన్ అయిపోతే కారణం ఎక్కడ మంచి ముహూర్తాలు ఏమి లేక విపరీతమైన వర్షాలు. దీనివల్ల లేకపోతే ఇప్పుడు వరకు ఆగస్టు నెలాఖరు వరకు సీజన్ అండి. ఇక్కడ జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు ఫుల్ సీజన్. ఇక్కడ అమ్మని టైంలో అమ్మింది. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మే వరకు అమ్మింది. ఆ టైంలో పెద్ద ఎప్పుడు అమ్మదు. ఆ అమ్మటం చూసి ఈ సీజన్లో ఇంకా ఎక్కువ మెత్తదని వీళ్ళంతా 300 నుంచి 450 రూపాయల వరకు తోటలో కొనేసారు. ఈవేళ విపరీతమైన నష్టపోతారు ఈ కొన్న వాళ్ళంతా కూడా.